6 హత్యల కిరాతకుడు ఎక్కడ? తండ్రితో మాట్లాడిందే లాస్ట్ కాల్, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. శనివారం ఉదయం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో రాజ్ కుమార్ కారులో పెట్రోల్ ఖతం. రైలు పట్టాలపై కొద్దిసేపు నిలబడ్డ నిందితుడు చచ్చేందుకు ధైర్యం చాలక ఆత్మహత్యకు వెనకడుగు. రోడ్డు మార్గంలో బెంగళూరు లేదా శ్రీశైలం వెళ్ళినట్టు అనుమానాలు. శ్రీశైలం బెంగళూరు హైవేలోని లాడ్జీలు, హోటల్స్ లో దాబాలను జల్లడబడుతున్న స్పెషల్ టీమ్స్. ఇక బెట్టింగ్ల కోసం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు వాడినట్టు గుర్తింపు. హత్యలకు 2 రోజులు రెక్కి నిర్వహించినట్టు వెల్లడి అంటూ ఈ వెధ ఉన్నాడు కదా రాజ్ కుమార్ అంటోడు. నిన్న 2-3 వార్తలు వచ్చినాయి. పోలీసు వాళ్ళు పట్టుకున్నారుగా. ఒక అడవి నుంచి నడుచుకుంటూ వచ్చి నేను ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఒక పెద్ద ఆయన షాద్ నగర్ దగ్గర నిలబడి ఇదేంది ఆయన అడవిలో నుంచి ఒక జామకాయ తినుకుంటూ బయటకు వచ్చిండు. పెట్రోల్ అయిపోయింది బండ్లు అని చెప్పేసి టిఫిన్ చేయడానికి వేరే బండి మీద ఎక్కితే వెంటనే కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నాడు అని చెప్పేసి ఇట్లా రకరకాల వాదనలు వినిపించినాయి. అయితే వాస్తవానికి కూడా 99% నాకున్న సమాచారం మేరకు రాజ్ కుమార్ దొరికిండు, పోలీసుల అదుపులోనే ఉన్నాడు అని చెప్పేసి అర్థమైతా ఉన్నది. ఎందుకంటే ఆషామాషికి ఏం వదిలిపెట్టారు పోలీసులు. దొరికితే మటే ఎన్కౌంటర్ కూడా చేసేటువంటి ఇది ఉన్నది. దాని మీద 2 లక్షల రూపాయల రివార్డు కూడా ఆల్రెడీ ఇప్పుడు ప్రకటించి పెట్టిండ్రు. ఆ విధవ గురించి ఆ ఊర్లో మొత్తం మేమే 10 రూపాయలు సందా వేసుకొని మరి వాడి అంత్యక్రియలు చేస్తాం. వాడిని చంపిన తర్వాతనే ఆ చనిపోయినటువంటి 6 శవాలు ఏవైతే 6 శవాల కింద వీని శవాన్ని పెట్టి అప్పుడు దహన సంస్కారాలు చేయండి అని చెప్పేసి ఊరోళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులకైతే పాపం ఏం చేయలేని పరిస్థితి. వాడిని చంపేయండి, మిగతా 6గురిని వాడు ఎట్లయితే చంపేసిండో వాడిని కూడా చంపేయండి అని చెప్పేసి ఈ విధవ కోసం తీవ్రంగా పోలీసులు కూడా గాలిస్తా ఉన్నారు. వాడు చూడండి మా ట్రాక్ రికార్డు. బెట్టింగ్ల కోసం 4 ఫోన్లు, 16 సిమ్ కార్డులు, అంతకుముందే దందాలు చేయడం కావచ్చు, అంతకుముందే ఇప్పుడు బాలిక తండ్రిని చంపేటువంటి విషయంలో కావచ్చు. ఆ అమ్మాయిని ఎక్కడైతే చంపిండో చంపిన దగ్గర 7 రాళ్ళు ఇట్లా పెట్టిన ఒకదాని మీద ఒకటి, అంటే 7 మందిని నేను చంపినా అనేటువంటి సంకేతం వచ్చేలాగా. అంత దుర్మార్గుడు వీడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేటువంటి విధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. మన కారులో, మన రెడ్ కలర్ షిఫ్ట్ కార్, అది కారులో పోయిండు, పెట్రోల్ అయిపోయింది, తర్వాత అడవిలోకి పోయినట, ఆకలి ఎత్తుందని బయటకు వచ్చినట. ప్రత్యక్ష సాక్షులు చూసిన వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఏది ఏమైనా కూడా వీడు దొరికితే గనక వాళ్ళని ఎట్లయితే చంపిండో వీడిని కూడా అట్లే చంపాలని చెప్పేసి వాళ్ళ సభ్య సమాజం అంతా కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితి.